నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలోని 10వ భాగాన్ని విందామా? మర్నాడు గిరిజకు జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలు అవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారి పడ్డారు. నడుము నొప్పి పట్టిందట. మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో నీతో ఆయన మాట్లాడతారట. ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే. అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకునే అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమికీటకాదులు చచ్చిపోవడమే కాకుండా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. సరే, గిరిజకి ఎలా ఉంది ఇంతకీ? టెంపరేచర్ 100 డిగ్రీలు ఉంది. బ్యాండేజ్కి నుదుటి మీద రక్తం అట్టగట్టుంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు, అదేం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్ని ఇచ్చిన హార్లిక్స్ తాగుతోంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడటానికి రాలేని పరిస్థితి గురించి చెప్పాడు. చందు చెప్పగా సాయన్న దూది బ్యాండేజ్ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజ్ని ముడివేయడానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకుని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందిచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకి ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పత్యం తింది. చందు పేక పట్టుకుని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. చందు గిరిజకి పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పడంలో ఇద్దరి ఆట అతనే ఆడాల్సి వచ్చింది. ఇద్దరి ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకి ఇచ్చేశాడు. ఆట నేను ఆడనే లేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నోనో, ఆట అంటే ఆటే, నియమం చెడకూడదు. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాటే విననట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాట్లో కూర్చుంటే టైమే తెలియదు. చందు మధ్యలో లేచి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్ బుక్స్ తెచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళిపోయే ముందు చెప్పాడు, చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళిట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చు ఉంటుంది. పాపం మనం ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది, 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది, డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, అతన్ని ఎందుకు ఇమ్మనడం? ఏ తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెబుతూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు, అతను ఎంత ఇస్తాడో మనకు తెలియదు. ఎంత ఇచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలై ఇద్దరూ వచ్చారు. చందు మేనేజర్ పెట్టి వెళ్ళిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. అదేమిటి, ఆ లెక్కలు ఏవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాకు అవేమిటో అర్థమైతేగా. అతని ఎదుటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలుంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది, లెక్కల్లో ఎక్కడా రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలియదా? మీరు లేండి, నేను చూస్తాను. చందు లేచాడు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఆ పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒకచోట రెడ్ పెన్సిల్తో మార్కు వేస్తూ, ఇదేమిటి, మీ పేర క్రిందటి నెలలో 7000 ఖర్చుంది, 7000 ఏం చేశారు అంది. 7000? నేను తీసుకున్నది 1000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు.
లేదే, నేను క్రిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను, మిగతాది చిల్లర ఖర్చులైనాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చుంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచి వచ్చాడు. అక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది, రమేష్ వచ్చాడు, నేను అతనితో వెళ్ళే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు లెక్కలన్నీ తనిఖీ చేసినట్లు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6,000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఎ లాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు బాబు. ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు బాబు, పరమ బోరు. గిరిజ అతని వైపు క్షణంసేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమ బోరు, కానీ మీకోసం నేను నేర్చుకోవడంలే అంది. ఓకే, ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళా నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చుని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తోంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపు అయింది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కి పడింది. ఈ జమా ఖర్చులు చూడటంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్ లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవటం వల్ల మెడలు నొప్పి పెట్టినాయి. ఒళ్ళు విరుచుకుని లేచి తన మంచం దగ్గరకు వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చేయానించుకుని పడుకుని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తోంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండుంది. గారాబంతో చెడిపోయాడు, కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్రొచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రాదేవతను ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగు లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని శరీరం క్రిందకి పైకి సాగుతోంది. అతని చేతులు గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగగారుతున్నాయి. పళ్ళు బిగించుకున్నట్లుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాలను లేచి కూర్చుంది. నో నో! చందు నిద్రలోనే గుప్పెళ్లుగా మారిన చేతుల్ని ఎత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురవుతున్నట్లుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతోంది. చందు నో అని అరుస్తున్నాడు. గిరిజ గబాలను వెళ్ళింది. అతని ఒంటి మీద చేయి వేసి కదిపింది. చందు చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదుపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయవిహ్వలంగానే ఉన్నాయి. ఓ రోజీ, రోజీ, సేవ్ మీ ప్లీజ్. అతను గబాలన గిరిజ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ, నేనెప్పుడూ నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగడంలో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ, ఐ లవ్ యూ. అతను గిరిజ మెడని చెంపల్ని ముద్దు పెట్టుకున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయి అతని ప్రేమను అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం నరకం రెండూ అనుభవిస్తోంది. కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది. చందు, ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్ళు గ్లాస్ చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాళ్ళ చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు త్రాగించింది. అతనికి పూర్తిగా మెలకు వచ్చింది. గబాలన సోఫా మీద నుంచి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తోంది అన్నాడు. ఒక్క క్షణం గదిని గిరిజని తదేకంగా చూశాడు. అరే, నేను ఇక్కడే నిద్రపోయానా? నా గదిలోకి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ, రోజీ, ఐ లవ్ యూ. అతని మాటలే వినిపిస్తున్నాయి. రోజీ ఎవరు?
అతన్ని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటూ ఇటూ తిరుగుతోంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నుదుటి మీద గాయం కూడా మానుతోంది. కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోలేదు, తిరుగుతూనే ఉంది. గిరిజ సాయన్న దగ్గరకు వచ్చింది. సాయన్న పిలిచింది. ఏంటమ్మా? సాయన్న చిన్న మాట అడగనా? ఏంటమ్మా, మీరు యజమానులు, అడిగేయాలి కానీ అలాగంటారా? గిరిజ క్షణంసేపు తటపటాయించింది. రోజీ ఎవరు? ఆ పేరు వినగానే సాయన్న ముఖం వెలవెలా పోయింది. చెప్పు సాయన్న. చిన్నబాబు మొన్నో రోజున నిద్రలో పీడకలతో లేచారు. నన్ను పట్టుకుని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అనునయంగా అంది. సాయన్న, నువ్వు పెద్దవాడివి. చిన్నబాబు అంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నువ్వు నిజంగా కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు చిన్నబాబునే అడక్కపోయారా అమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున కాఫీ తాగుతుండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్ల పేరు అని చెప్పారు. ఆ కుక్కపిల్ల అంటే తనకి ఇష్టముట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చచ్చిపోయిందిట. అదంతా నిజమే, కానీ రోజీ కుక్కపిల్ల కాదమ్మా, అందమైన ఆడపిల్ల అనే నాకు అనుమానం వేసింది. మీ చిన్నబాబు నాకు అది చెప్పడానికి ఇష్టపడలేదు, అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేనే తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాను. సాయన్న పైప్ కింద పెట్టాడు. పూల మొక్కల్లో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారమ్మా. ఆయన ఇక్కడే, అదిగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్యాబిడ్డలు లేరు. మద్రాసులో ఆయనకి చెల్లెలుంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. రోజీ తల్లి పోయింది. రోజీ మద్రాసులో ఉండి చదువుకుంటూ సెలవులకు వచ్చింది. చిన్నబాబు ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత రోజీ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తర్వాత మెల్లగా మర్చిపోయినట్టున్నారు. గిరిజ చాలా శ్రద్ధగా వింది. ఇప్పుడు ఆ మాస్టర్ గారు ఎక్కడున్నారు? తెలియదమ్మా. మేమంతా అనుకోవడం పెద్దయ్య గారు కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? నాకు తెలియదు. సాయన్న పైపు తీసుకుంటూ అన్నాడు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సిందేం కాదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి అలవాటే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకు త్వరగా పెళ్లి చేసేయాలని అంత ఆరాటపడ్డారు. ఇంతలో ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఈ గులాబీ చెట్టుందే అయ్యగారు బెంగళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే ప్రారంభించాడు. చందు అక్కడికి వచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ వైపు వేలుతో చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా బాగుంది అంది. చందు అటు తిరిగాడు. అదే, అది సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు చేశారు, కానీ ఇదివరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవాడు అంటుండగానే అతని మాటలు పరధ్యాసగా అయినాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖ కవళికలనే గమనిస్తోంది. చందు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అటే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కబడినాయి. అతను ఆ క్షణంలో తన పరిసరాలనే మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు. అతని ముఖంలో విషాద ఛాయలు అలుముకోవడం గిరిజ చూస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత గిరిజ అల్మైరా సర్దుతోంది. చందు ఉత్తరాలు, ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్సు కట్టలుగా పడున్నాయి. జనవరి 1న, ప్రతి పండుగ, అతని ప్రతి పుట్టినరోజున, ఆ విధంగా సంవత్సరంలో ఎంతోమంది పంపినవి ఉన్నాయి. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చింపేసి అల్మైరా సర్దుతోంది. వాటిల్లో కొన్ని రసీదులున్నాయి. గిరిజ తీసుకుని చూసింది. అవి మనయార్డర్ రసీదులు. వరంగల్లో జోసెఫ్ అనే అతనికి చందు ప్రతి నెల 200 రూపాయలు పంపుతున్నాడు. గిరిజ అన్నింటినీ వరుసగా పెట్టి చూసింది. ఒక్కటి కూడా పొల్లుపోకుండా ప్రతి నెలవి ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుంది. అన్నీ కట్టకట్టి దాచింది. కిందికి రాగానే గిరిజ సాయన్నను అడిగింది. సాయన్న, జోసెఫ్ ఎవరి పేరు? చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో. గిరిజ ఇంకేమీ మాట్లాడలేదు. ఎందుకమ్మా అడిగారు? ఏం లేదు. గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయల మనీ ఆర్డర్ చేయించి రసీదు చూపించింది.
అది చూడగానే అతను భూమి తల్లకిందులైనట్టుగా చూశాడు. ఇది ఇది నీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మొన్న మీ అల్మేరా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెలా పంపుతున్నట్టుగా ఉంది. ఈయనెవరో మీకు కావలసిన ఆయన అయి ఉంటాడని నేనే మనీ ఆర్డర్ చేయించాను. ఏ, నేనేమైనా తప్పు పని చేశానా అని అమాయకంగా చూస్తున్నట్టుగా అడిగింది. లేదు లేదు, చందు కంగారు పడ్డాడు. నువ్వు మంచి పనే చేశావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన ఈయన నా స్నేహితుడు తండ్రి. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళెవ్వరూ లేరు. అందుకని నేను పంపిస్తున్నాను. అలాగా, మీరెంత మంచివారు. ఎంతమందికి స్నేహితులుండరు? అందరూ ఇలా ఆదుకుంటారా? మీలాంటి ఆత్మీయుణ్ణి పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటిదేం లేదు. ఇందులో నేను చేస్తున్న మంచి పని ఏమీ లేదు. చందు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజర్ ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరకు వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి, కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకు బదులు 7000 రూపాయలని పడింది. అది చాలా పొరపాటే, క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలో నుంచి మానేసి వెళ్ళిపోమని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. ఏ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను, కానీ రాజగోపాలరావు గారు గుర్తుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బ్రతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు. పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ పరిస్థితిలో చిన్నబాబును వదిలి వెళ్ళటం అనేది నాకు సబబుగా తోచలేదు. మీకు కూడా ఒక్క మాట చెప్పి వెళదామని వచ్చాను. మీరు కూడా నేను చేసింది తప్పేనంటే ఇవిగో పుస్తకాలు, ఇవిగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలని అనుకుంటే ఇక ఆయన ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివి కలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తాలేండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివి కలదు కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పింది అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళుతుంటే శాయన్న ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు, ఏమిటోయ్ అలా చూస్తావు? పోపో, వెళ్ళి నీ పని చూసుకోరాదు. 25 ఏళ్ల నుంచి నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇదివరకు రోజులా ఇవి? ఎంత మారినాయి. లెక్కలేమిటో తెలియని వారంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటేను అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజని అడిగాడు, ఆ మేనేజర్ని ఉండమని చెప్పావుట, ఏమిటి? చెప్పాను, ముందు మీరు బట్టలు మార్చుకుని కాఫీ తాగితే ఎందుకు ఇలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది, తాతయ్య ఏం చెప్పారంటే చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి. తీసేయదలుచుకుంటే అతనే పని మానేసేలా మనం చెయ్యాలి. ఇంకోటి ఏమిటంటే అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పని ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ గారిని అలా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డుపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయడం మానవ నైజం. ప్రతి తప్పు వెనక కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడంటే చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతికి పురుగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి ఆ లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసేవాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలిట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలిట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
మీరు అతన్ని అట్టి పెట్టుకోవడం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి కానీ అతని కోసం భయపడినట్టు ఉండకూడదు, తెలిసిందా అంది. చందు చాలా ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజ, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తోంది ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలివి కలదైతే అన్ని విషయాలు చూసుకోవటం ఎంతో తేలిక కదూ. నువ్వున్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయడం లేదు, చాలా తేలిగ్గా అనిపిస్తోంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతలాయన్ని ఆపి అడిగింది, చూడండి, జోసెఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెవుళ్ళా ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం. గిరిజ చేతిలో కాగితం ఆయనకిచ్చింది. ఆయన అది చూశాడు. ఓహో, టీచర్ గారిల్లా? అదిగో ఆ సున్నం వేసుందే ఆ పెంకుటిల్లు, అందులో ఎడం పక్క పోర్షన్. వెళ్ళండి. ఆ గేటు తీసుకుని వెడితే పడక కుర్చీలో పడుకుని పిల్లలకు పాఠాలు చెబుతూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనేం పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరు గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిల్లాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరవేసి ఉన్నాయి. కోళ్లు గునగున అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి. ఆ చెవిట ఆయన చెప్పింది నిజమే. ఎడం వైపున చివరగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయనకు పక్కన ఉన్న అరుగు మీద 8-20 సంవత్సరాలు గల ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. పడక కుర్చీలో కూర్చునున్న ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నాడు. గిరిజ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోళ్ళలో నుంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ. నేను రోజీ క్లాస్మేట్నండి. మాది మద్రాసు. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లువలా వచ్చింది. అరేరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్క యేసుదాసుని అడిగి నేనివ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చివేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఈ ఊరే. వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనుమడట, ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్ అయింది. విజయ, ఈ పూట మీకు ఇంకా సెలవు, రేపు రండి అన్నారాయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆ 3 ఆడపిల్లలు పుస్తకాలు సర్దుకుని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది, రోజీ మరణించడం ఎంత ట్రాజడీ కదూ అంకుల్. మేమెవ్వరూ నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారుపేరైనాయి. అవునన్నట్లు తల ఊపాడు. అసలు ఎలా పోయింది? కారు యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకా కొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుణ్ణి తలుచుకున్నట్లుగా క్రాస్ చేసుకున్నాడు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను. ఆయన లేచాడు. కర్రని ఆసరా చేసుకుని నడుస్తూ, ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభు దయవల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం, గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. పుస్తకాల షెల్ఫ్ ఉంది. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దాని మీద పోనీటైల్ కట్టుకుని స్లీవ్స్ వీకట్తో మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యార్లో ఉంది అంటూ ఆయన వంటింట్లోకి వెళ్ళాడు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. ఆల్బమ్ పుస్తకాల మీదనే పెట్టుంది. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. మద్రాస్ కాలేజీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు, రోజీ కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒకచోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తోంది. మరో చోట రాజగోపాలరావు గారింట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వేలాడుతున్న ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకుని నిలబడి ఉంది.
ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తోంది. రోజీ పియానో దగ్గర కూర్చుని వాయిస్తున్నవి చాలా ఉన్నాయి. గిరిజ ఆల్బం చేతపట్టుకుని జోసెఫ్ ఉన్న వంటింట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతానుండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచక తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లను తదేకంగా పరిశీలిస్తోంది. గిరిజ కాఫీ తాగుతూ అంది, రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తల ఊపాడు. పియానో ముందు కూర్చుంటే తనకిక టైమే తెలియదు. గిరిజ ఆల్బం తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు వ్రాస్తుండేది ఇతడేనా? ఆయన తల ఊపారు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని వ్రాసింది. మరి పెళ్ళి ఎందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించారు. అసలు ఏమైంది అంకుల్? రోజీ మరణించడం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా దేవుని లీలని. రోజీ గుర్తుకొస్తే అసలు ఏం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలాగానే హాయిగా ఉండాల్సిన మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకోటి లేదేమో అన్నాడాయన. గిరిజ లేచింది. పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలిసి ఉంటుందని నా నమ్మకం. ఒకవేళ అది మేము తెలుసుకోకూడని నిగూఢ రహస్యం అయితే మిమ్మల్ని నేనేం బలవంతం చేయను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. నా ఆతృత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించని అవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతగానో ఉంది. నా ఆతృతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే ఎందుకు వ్రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదేం మరి? నీకంతా చెప్తాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నాడాయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానోను ఆనుకుని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నాడు. పారిజాతం బొమ్మలా చూస్తోంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగాడు. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్లలో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మనుమడు ఉన్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతను ఒక్కడే. అతని పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు, కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబ మిత్రుడైన శేషారత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుగ్గా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగటం వల్లనో, బాగా డబ్బుండి కష్టమనేది ఎరగకపోవటం వల్లనో చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటివాళ్ళు తన కోసం ఏమైనా చేయాలి, ఎదుటివాళ్ల నుంచి తనకు ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమే అన్నట్లు ఉండేవాళ్ళు. అతను ఒక్కసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకి ఈ డిగ్రీలు కొలబద్దలు అనే పెద్ద భ్రమ మన వాళ్ళల్లో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ 2 ఉన్నారు. 2 బాగానే చదివేవాళ్ళు. పరీక్షలో ఒకతను పాస్ అయ్యాడు, ఒకతను ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయిన అతను తెలివిగలవాడు, ఫెయిల్ అయిన వాడు తెలివి తక్కువవాడు అంటే ఎలా? అంకుల్, అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? ఫలానా మనిషికి ఫలానా విద్యలో బాగానే విజ్ఞానం ఉంది అని సర్టిఫై చేయడానికి, అంతేగా.
అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వేలుగా మారినాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు వ్రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. ఆ చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేను ఏదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదు, మరలనుకోండి. ఐ పిటీ దెమ్. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెబుతానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలున్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెప్తుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చుని వినేవాడు. మనమణ్ణి పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలు అన్నింటిలో ఆయనే ఫస్ట్ ఉండేవారట. ఆయన బిఏలో గోల్డ్ మెడలిస్ట్, ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చినా ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండడంతో అతనికి డిగ్రీ రావడం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పడానికి గడియారం కానీ పనులు గుర్తు చేయటానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠాలకు కూర్చునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందిఖానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగొద్దాం రండి అంకుల్ అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలేసినా నన్ను అంకులనే పిలిచేవాడు, సర్ అనేవాడు కాదు. మనుమడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిను అన్నీ ఆ ఇంటి మనిషి సాయన్న అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వస్తువులు కల్పించి డబ్బిస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాడిని. చందుకు నేనంటే కూడా గౌరవం ఏర్పడింది. పెద్దవాళ్ళంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్ళకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్యాబిడ్డలు లేరు. కానీ మద్రాసులో మరియం అనే ఒకే ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. మరియం టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాను. అప్పటికే మరియం చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకొచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండడానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడనే ఉండడంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా తిరగడం అలవాటు. నేను రోజీని మద్రాసు నుంచి తీసుకొచ్చేసరికి అతను ఊళ్ళో లేడు. బెంగళూరులో గుర్రపందాలున్నాయని చూడటానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరం వండుకుని తినసాగాం. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీ ఇప్పుడు తల్లి కంటే చాలా బాగా పియానో వాయిస్తుంది. పనవగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోట, దొడ్డి అంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. చందు ఆ పూటే తిరిగి వచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకుని నిద్రపోతున్నట్ట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తోంది. నేను పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాను. రోజీ చాలాసేపు వాయించింది. వాయించటం పూర్తి చేసి స్టూల్ మీద గిరుక్కున వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తల తిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడి ఉన్నాడు. సిల్కు చార్ల పైజామా, షర్టు వేసుకుని ఉన్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతోంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రా చందు, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు.
నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే, చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనమడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికొచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచి వచ్చింది. ఇద్దరూ 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ వయసులో ఉన్న యువతీ యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా, మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగడం లేదు. దాని పంపు కూడా బాగా పనిచేయటం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్ళి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించినాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపక నవ్వుతోంది. అతని నవ్వు కూడా వినిపిస్తోంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కొని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెప్తోంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెప్తున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేనన్నాను, రోజీ, స్టవ్ బాగయింది, టీ కలుపుతావా? రోజీ నన్ను చూడగానే గబాలను లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి 4 బార్ల దూరం కూడా లేదు. అయినా ఆ కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న వేడి కరగడంలో అసహజం ఏమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్నొచ్చి, తాతగారు భోజనానికి మీకోసం చూస్తున్నారు బాబు అన్నాడు. నేను ఇక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి, చందుని నేను భోజనానికి పిలవనేలేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవును అంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తర్వాత ముగ్గురం కలిసి భోజనం చేశాం. ఆ ఇద్దరు ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఆ భోజనం బల్ల దగ్గర నేననేవాడిని ఒకడు ఉన్నట్లు, జ్ఞాపకం లేనట్లే ఇద్దరూ కాలేజీల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలైనాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోరుగా చూశాడు. ఇక గత్యంతరం లేనట్లుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్ రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్ రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది. అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరధ్యాసగా అంది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడివడవు. ఓకే, గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చేయి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతని వెనకే పంపడానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే, వెడుతున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్ అతనని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారోనని హడలిపోతున్నాను. ఈ రోజీ ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే. అబ్బా, వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తోంది ఇవాళ అంది రోజీ. నా పిండాకుళ్ళా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతోంది. రోజీ ఇకరా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు అతను. ఇప్పటికి 6వ సారో 7వ సారో అనుకున్నాను. రోజీ తలుపు వేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గదివైపుకున్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకుని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 10వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.